నా పేరు మాధవి. మాది కొండేపి మండలం, కొండేపి నుంచి వచ్చున్నాను. మా సొంత విలేజ్ వచ్చి మర్లపాడు. మా అమ్మగారు ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చింది. అమ్మ, నువ్వు కూడా ఒకసారి రా, అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తే మీ సమస్యలన్నీ తీరుతాయని చెప్తూ వచ్చింది. అలాగే నేను పోయిన సంవత్సరం ఇదే నెలలో నేను ఇసాకయ్య గారు మీటింగ్ జరుగుతుంటే వచ్చి ఉన్నాను. చాలా అప్పుల సమస్యలతో ఉన్నాం. బిజినెస్లో అప్పులు ఉన్నాయి. నాకు 4 పిల్లలు ఉన్నారు. మేము బాగా అప్పుల్లో ఉన్నాం. బిజినెస్లు పెట్టుకున్న అప్పుల్లో ఉన్నాం. ఇసాకయ్య గారి కాడికి వచ్చిన తర్వాత మీరు అప్పుల్లో ఉన్నారని ఏడుస్తున్నారు, మీరు బాధపడగాకండి, మీ అప్పులన్నీ యేసయ్య తీరుస్తాడని గాంభీర్యంతో ఒక స్వరముతో నాకు చెప్తూ వచ్చినట్లుగానే ఉంది. వాక్యం వినిపిస్తూ వచ్చాడు. దేవా, నేను అప్పులోనే ఉన్నానయ్యా, నా సమస్యలన్నీ తీర్చమని నేను అడుగుతూ వచ్చినప్పుడు ఆ తైలాభిషేకంతో నా నెత్తి మీద తైలాభిషేకం ఆ నూనె రాస్తూ నీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్నప్పుడు నేను నమ్మకం ఉంచి ఉన్నాను. 5 లక్షల అప్పు తీరింది. మా మీద విరోధంగా అప్పుల వారు వచ్చి రోధిస్తున్నప్పుడు చాలా కన్నీరు పెడుతూ వచ్చాం. అప్పులు తీరిని. పోయిన నెలలో ట్రాక్టర్ ఒకటి 1,60,000 కడితే కానీ మా ట్రాక్టర్ రాదని చెప్పారు. అది ఫైనాన్స్లో తీసుకున్నాం. అది తీసుకున్నప్పుడు మేము ప్రేర్ చేస్తూ వచ్చాను. ఇసాకయ్య గారి కాడ నేను సాక్ష్యం చెప్పాలి, దేవా, నేను ట్రాక్టర్ మాకు రాదని చెప్తున్నారు, నువ్వు ఏదైనా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తావు, నా పట్ల కూడా మీరు కార్యం చేయాలని కన్నీటితో ప్రార్థిస్తూ వచ్చాం. ట్రాక్టర్ మాకు రాదనుకున్నది మాకు దేవుడే మాకు సహాయం చేశాడు. ప్రతిరోజు నా షాపులో నేను నూడిల్స్ బండి పెట్టి ఉన్నాను. ఆ షాపులో ప్రతిరోజు ఇసాకయ్య గారు ప్రతి ఒక్క విలేజ్లో చెప్పే వాక్యాన్ని నేను ధ్యానిస్తూ నా వర్క్ నేను మొదలు పెట్టుకుంటూ ఉంటున్నాను. వ్యాపారం కూడా అభివృద్ధి పడుతూ వచ్చింది. నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడు నా దగ్గర 50 రూపాయలే డబ్బులు ఉన్నాయి. ఈరోజు నేను కొంతటి ఇవ్వడానికి నా దేవుడు శక్తి ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.